హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చానండి. ఏంటంటే జనసేన సీట్లు, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక 5 సీట్లను అయితే కనుక జనసేన అనౌన్స్ చేయడం జరిగింది. అయ్యేంటో మీ అందరికీ తెలుసు. నెల్లిమర్ల, కాకినాడ రూరల్, అనకాపల్లి, రాజానగరం, తెనాలి వీటిని అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులు 5ను ప్రకటించిన తర్వాత జనాల్లో ఎక్కువ అత్యుత్సాహం దేని గురించి చూపుతున్నారంటే కనుక 24 నుంచి 5 ప్రకటించారు కాబట్టి ఇంకా 19 సీట్లు ఏవి, ఎవరిని ప్రకటిస్తారో, ఎవరిని అనౌన్స్ చేయబోతున్నారు అనే ఇంట్రెస్ట్ అయితే కనుక చాలా పెరిగిందండి. దాని గురించి మన అభిప్రాయం చెప్పాలని ఈ వీడియో చేస్తాం. మర్చిపోవద్దు, నేను ఎప్పుడు చెప్పే మాటే, చాలామందికి తెలియాల్సిన విషయాలు ఇవి కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు లైక్ చేసేయండి, తర్వాత వీడియో చూసిన తర్వాత కామెంట్ చేద్దరు. కానీ 24 సీట్లు 5 సీట్లు అనౌన్స్ చేసిన జనసేన ఇప్పుడు 19 సీట్లు మిగిలిన ఎక్కడున్నాయి, ఏవి ప్రకటిస్తుంది అని అంటే కనుక మన అంచనా ప్రకారం మనం చెప్పేది ప్రతి కూడా 99% జరుగుతుందండి వాస్తవంగా. మిగిలిన వీడియోలు చూస్తే కూడా అదే మీకు ప్రూఫ్. ఇంకోటి ఏంటంటే కానీ ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటి ఆ సీట్లు అంటే కనుక భీమిలి, పెందుర్తి, విశాఖ సౌత్ కానీ, అదే విశాఖ సౌత్, విశాఖ అయిపోయింది కదా, విశాఖ నార్త్ కానీ సౌత్ కానీ ఏదో ఒకటి అయితే కనుక డిసైడ్ అవుతుందండి. తర్వాత యలమంచిలి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట కానీ రామచంద్రపురం కానీ ఏదో ఒకటి అయితే కనుక రావడం జరుగుతుంది. ప్రతిపాడు కానీ ఈ 3 2 ఖాయమండి. రాజమండ్రి రూరల్ చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్ కానీ లేదా నిడదవోలు కానీ ఆల్రెడీ నిడదవోలుకు దాని గురించి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ లేని కారణంగా కందులు దుర్గేష్ గారిని నిడదవోలుకి అయితే కనుక ఇస్తారు అని అయితే మాట్లాడుకుంటారు. అది ఎంతవరకు జరుగుతుంది అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి. కాబట్టి కందులు దుర్గేష్ గారికి నిడదవోలు ఇస్తారా లేదనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. అలాగే పోలవరం, భీమవరం గురించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు లేదా పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చు, ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అందుగురించే పోలవరం, భీమవరం, నరసాపురం అనగానే 100% సీట్ అడుగుతుంది జనసేన. ఎందుకంటే అక్కడి నుంచి బొమ్మిడి నాయకర్ గారని పోటీ చేస్తారు. చాలా మంచి వ్యక్తి, అంటే సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. అలాగే అక్కడ ఆల్రెడీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అక్కడ 2వ ప్లేస్లోంచి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఈయన బొమ్మిడి నాయకర్ గారు వచ్చారు. 3వ ప్లేస్ తెలుగుదేశంకి వచ్చింది అక్కడ. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2వ ప్లేస్లో ఆయన ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడని ఆశించి అక్కడ టికెట్ అయితే అడుగుతారు, దాంట్లో డౌటే లేదు. అందుగురించి నరసాపురం, అలాగే తాడేపల్లిగూడెం కొంచెం డౌట్లో ఉందండి. ఎందుకంటే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు యాక్చువల్గా అయితే, కాబట్టి ఈసారి ఇస్తారా ఎవరా తాడేపల్లిగూడానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. కాబట్టి ఈసారి అదిగా డౌట్ అని చెప్తున్నా. అలాగే అవనిగడ్డ కన్ఫామ్, ఎందుకంటే అడుగుతారు. అవనిగడ్డ ప్రెస్టీజ్ ఇష్యూ జనసేనకి, అవనిగడ్డ ఖచ్చితంగా తీసుకుంటారు. తర్వాత కైకులూరు ఇస్తారు ఎవరైనా తెలియదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ కూడా పొత్తులో ఉంటే, టీడీపీ జనసేన బీజేపీ కూడా పొత్తుంటే కనుక అప్పుడు కైకులూరు బీజేపీకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో బీజేపీ కైకులూరు నడగకున్నారు. కామినేని శ్రీనివాస్ గారి గురించి విజయవాడ పశ్చిమ, దర్శి కానీ గిద్దలూరు కానీ, దర్శి టీడీపీకి వెళ్ళొచ్చు, గిద్దలూరు జనసేనకే బాగుంటుంది. ఇదండి. కాకపోతే ఎంపీలు చూసుకుంటే కానీ అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ. సో ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ కూడా ఇదండి జనసేన చెప్పబోయే మిగిలిన సీట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.